ఇవాళ కేసీఆర్ గారి ఈ 8 సంవత్సరాల పాలనలో విద్యార్థి ఉద్యమాలను చంపేసిండు, ఆర్టీసీ కార్మిక సంఘాన్ని చంపేసిండు, మున్సిపల్ కార్మిక సంఘాన్ని చంపేసిండు, ఉద్యోగుల సంఘాన్ని చంపేసిండు, ఉద్యోగ సంఘ నాయకులకు అదేవిధంగా ఎరవేసి చివరికి కార్మిక సంఘంలో కానీ మీరు ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళకు ముఖజల్ల కూడా చేసిండు. వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఆశలు పెట్టి పదవులు ఇచ్చి వాళ్ళని కథం పట్టించిండు. ఇవాళ చివరికి మాది ఎంఆర్పిఎస్, మాది ట్రైబల్ స్టూడెంట్స్ అసోసియేషన్, మాది ఇంకో సంఘం, ఇట్లా అనేక రకాల సంఘాలు అంటే ఏ సంఘం వాళ్ళు కూడా దరఖాస్తు పట్టుకొని ఒక మంత్రి దగ్గర పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కలిసి అయితే దేవుడేరు, వారి ప్రగతి భవన్కి అయితే వారి ప్రగతి భవన్ అయినా వారి ఫామ్ హౌస్ అయినా ఒక 3 అంచెల భద్రతా విధానాలతోటి ఇనుప కంచెలు వేసుకొని 100 మంది పోలీసుల పహారాలో ఇనుప పుట్ల సప్పుల మధ్య ఇవాళ నడిచే పరిస్థితి వచ్చింది. మరి ఎవరు పట్టించుకోవాలి? విద్యార్థి సంఘాలు లేదా, చైతన్యం లేదా, మరి ఎవరు పట్టించుకోవాలి? నోరు లేని ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇవాళ ఆ రోదనలు మిన్నంటుతున్నాయి. నేను అడుగుతున్నా, మా ఈ పక్కన పెట్టండి, మీరు నేను చెప్పిందే చెయ్యి. నీకు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటర్ దాని దగ్గరికి ఎవరు వస్తాను ఎవరు పోతానని చెప్పి రోజు రాసుకుంటూ ఉంటాం. నా ఒక్కని ఇంటి దగ్గర ఒక 30 మంది 40 మంది పెట్టుకుంటాం. ఈటల రాజేంద్ర గారు ఏ పార్టీ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, ఏ సంఘ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు. మా టీఆర్ఎస్ పార్టీకైనా ఫోన్ చేస్తున్నా అని చెప్పిన మా ఫోన్ ట్యాప్ చేసేటువంటి టెక్నాలజీ చీమ చిటుకుమన్నా ఇంత టెక్నాలజీ కలిగిన ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన మీరు ఎందుకు ఈ హాస్టళ్ల మీద ఒక 2 రోజులలో మొత్తం రిపోర్ట్ తెచ్చుకొని ఎందుకు దీన్ని చేయలేకపోతున్నాం? ఎక్కడ పోయినా అసలు ఏ స్కూల్ కన్నా పో, వాళ్ళు ఒక స్కూల్కి వచ్చి చెప్తున్నారు, ఇదే మా క్లాస్ రూమ్, ఇదే మా పడక గది. పొద్దునప్పుడు క్లాసులు నడుస్తాయట, ఆ క్లాసులు నడిచిన తర్వాత మళ్ళా బెడ్లు వేసుకొని అదే దగ్గర పడుకుంటారు. నేను అడుగుతున్నా, ఇన్ని స్కూళ్ళు ఆరపాటంగా మీరు ఓపెన్ చేసింది కదా, ఎన్ని స్కూళ్లకు పక్కా భవనాలు ఇచ్చిండు? వీరి పుణ్యమా అని మూసేపడ్డ ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగ్లు ఏవైతున్నాయో అవి దొరకడం వల్ల అక్కడక్కడ కొంత అకామిడేషన్ దొరికింది. కానీ ఒకవేళ ఆ కాలేజీలు కనుక మూత పడకపోతే, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయి వీరి ఆయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి ప్రైవేటు వీరి ఆయాంలో, బీఈడి కాలేజీలు మూతపడ్డాయి, ఎంసీఏ కాలేజీలు మూతపడ్డాయి. ఆ మూతపడ్డ బిల్డింగ్లు కొంత ఉపయోగపడి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళకు నడుస్తున్నాయి తప్ప లేకపోతే ఎక్కడ లేవు. ఇవాళ 90% పైబడి రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఆ అద్దె భవనాల కిరాయిలు కూడా ఇస్తలేరు వీళ్ళు. ఆ కిరాయిదారుకి ఖాళీ చేసి పొమ్మంచి గొడవలు పెడుతున్నారు. ఆ కిరాయిదారు టెంపరీ ఉండడానికి ఇచ్చే కిరాయికి మీ ముఖాలకి ఇంకా బాత్రూమ్లు ఎక్స్ట్రా కట్టి అన్న, మీ ముఖాలకి ఇంకా లాట్రిన్లు ఎక్కువ కట్ చేయాలని అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ చెప్పుకోపోతే ఉడవదు. ఎంత బాధ అవుతుందంటే నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, దాదాపు 5.5-6 లక్షల విద్యార్థులు 6 లక్షల విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో 6 లక్షల కుటుంబాల తల్లిదండ్రులకు మనోవేదన లేకుండా, కంటి మీద కురుగు లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి కారకుడు తప్పకుండా కేసీఆర్ గారే. నాకు తెలిసి ఏ మంత్రికి కూడా రెసిడెన్షియల్ స్కూల్లో పోతే అయినా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు, అధికారం లేదు, ఎవ్వరికి ఏం లేదు. చివరికి పెన్షన్ రావాలంటే కూడా గరీబులకు పెన్షన్ రావాలనుకుంటే ఎంఆర్ఓ దగ్గర అధికారం లేదు, సర్పంచ్ గ్రామ సభకు అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, కలెక్టర్కి అధికారం లేదు, మంత్రికి అధికారం లేదు. చివరికి ముఖ్యమంత్రి తాళం తిట్టాడు తప్ప అది వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఎట్లయిపోయిందంటే తెలంగాణలో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు తాగబోయించే మీద ఉన్న శ్రద్ధ, డబ్బులు పంచే మీద ఉన్న శ్రద్ధ, గెలిచి ఇతర పార్టీలను కథం చేసే శ్రద్ధ ఆయనకు ప్రజల మీద లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు. అందుకని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, 4 డిమాండ్ చేస్తున్నా. తక్షణమే విద్యార్థులకు ఏ సమస్యలతో కోరుతున్నారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా తక్షణమే చేయాలని, విద్యార్థుల డైట్ ఛార్జెస్ సకాలంలో చెల్లించినట్టు చేయడమే కాకుండా నేనే మిను నిర్ణయించినా చెప్పిండు. వారి మాట చెప్పాలంటే నేనే వాళ్ళ మిను నిర్ణయించినా చెప్పిండు. ఆ మిను ఏందో, ఆ మిను క్వాలిటీ ఏందో, దాంట్లో ఏం ప్రోటీన్ ఉందో, ఏం ఎనర్జీ ఉందో, ఏం మినరల్స్ ఉన్నాయో, పిల్లలకు గ్రో కావాలంటే ఏం కావాలో అవి హెల్త్ ఈజ్ వెల్త్ అనే చెప్పిండు. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పిండు. పిల్లల మీద పెట్టే డబ్బు అది ఎక్స్పెండిచర్ కాదు, ఈ రాష్ట్ర పురోగమనంలో అది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినారు మీరు. పిల్లల మీద పెట్టే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినారు. మీరు దండం పెట్టి అడుగుతున్నా, ఈ హైదరాబాద్ నగరంలో మొన్న
భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగితే 39 కోట్ల రూపాయలు పెట్టి ఎవరికి బోర్డు దొరకద్దు, ఎవరికి జెండా కట్టద్దు, ఎవరికి ఫోటో కనబడద్దు, నామకమే కనబడదు, నా గొప్పతనం కనబడని చెప్పినావు. ఇవాళ ఇది నీ దుస్థితి. ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజల చెమట డబ్బు, ఇలా 100 కోట్ల రూపాయలు బొంబాయిలో ఉన్న వాళ్ళకు, బీహార్లో ఉన్న వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకు మీరు ఆడిస్తున్నారు. నా గొప్పతనం గిదని చెప్పి వారిని గురిగింజ తన కింద ఉన్న నలుపునట్టుగా మీరు చేస్తా ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టమని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే మంత్రి కాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యే చట్టసభలో భాగమైన విషయం మర్చిపోతున్నారు. ఎమ్మెల్యే చట్టసభలకు రానియరు, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చర్చిస్తే ఇచ్చేది కాబట్టి. ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా దరఖాస్తు ఇచ్చే ఆస్కారం లేదు. ఇది మంచిది కాదు కేసీఆర్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తీరిక లేకపోవచ్చు, కానీ మంత్రులకైనా కనీసం పంపించే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన సూచనలను మీరు పాటించి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పంపించుకొని వీటి తక్షణమే చేయండి. సకాలంలో వాళ్ళకు ట్రంక్ పెట్లు అందించండి, గ్లాస్ ప్లేట్లు అందించండి, వాళ్ళకు సకాలంలో డైట్ చార్జ్ అందించండి, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ నిర్మాణం చేయించండి. లేకపోతే మాత్రం ఇవాళ తప్పకుండా వాళ్ళ ఉసురు, ఆ పేద ప్రజల ఉసురు తగలక మానదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు ఇలా డే టు డే నాకు తెలిసి 2014 కంటే పూర్వం ఏ పేదనికి వచ్చిందో ఇవాళ 8 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఈ దేశంలోనే ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడ్డ ముఖ్యమంత్రి ఎవరు లేరు, అది మీరు మాత్రమే. అందుకని తక్షణమే విశ్వవిద్యాలయాల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ కావలసిన స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ను నియామకం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ మీరు అన్ని అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటువంటి పద్ధతి తప్ప దేని మీద నీకు నియంత్రణ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల జీవితాలను గాలి వదిలేసి నీవు మాత్రం గొప్పగా జీవించేటువంటి ఆ వ్యవస్థ తప్ప ఇంకోటి లేదు. దీన్ని వెంటనే పరిష్కరించామని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు డిమాండ్ చేసినప్పటికీ నువ్వు పరిష్కరించకపోతే నీ కర్మ నీది, నువ్వు పోయే రోజు వచ్చింది అప్పుడు పోతావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.